వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్. అనగనగా ఒక పచ్చని అడవిలో ఎన్నో జంతువులు కలిసి స్నేహంగా ఉండేవి. అదే అడవిలో ఒక చిన్న జింక కూడా ఉండేది. ఆ జింక పేరు చిన్ను. చిన్ను చాలా మంచిది, కానీ ఒక లోపం ఉంది. అది ఎప్పుడూ భయపడేది. చిన్న శబ్దం వచ్చినా పరుగు పెట్టేది. ఎవరైనా గట్టిగా మాట్లాడితే వణికిపోతుంది. అడవిలోని జంతువులందరూ చిన్నుని మంచి స్నేహితుడిగా భావించేవారు. కానీ అప్పుడప్పుడు చిన్ను తన భయంతోనే స్నేహితుల్ని కూడా మానేసేది. ఒకరోజు అడవిలో ఒక బలమైన పులి గాయపడడంతో అడవికి ఒక కొత్త సింహాన్ని రాజుగా నియమించారు. ఆ సింహం పేరు బలి. అది చాలా గర్వంగా ఉండేది. ఇక్కడ ఎవరికైనా నేనే అధికారిని అంటూ, అందరూ నా మాటే వినాలి అంటూ అహంకారంతో విర్రవీగేది. ఒక సాయంత్రం సింహం వేటకు వెళ్ళింది. ఆ వేటలో ఆలోచిస్తూ ఒక జింకను చూసింది. ఇది చాలా సులభమైన వేట అనుకొని వెంటపడింది. సింహం తొందరగా పరుగులు తీసింది. చిన్ను ఇది గమనించి భయంతో పరుగులు తీసింది. చిన్ను బాగా పరుగు పెట్టింది. కానీ జింక మాత్రం తక్కువ సమయంలోనే అలసిపోయింది. ఒక పెద్ద తాటి చెట్టు దగ్గర ఉండే ఒక ముళ్ళ పొద వెనుక దాక్కుంది. పొదల మధ్య ఉన్న చిన్న రంధ్రం కనిపించింది. అప్పుడు చిన్నుకి ఒక ఆలోచన వచ్చింది. నేను ఎప్పుడూ భయంతో పరుగు తీయడం వల్లే ఇలాంటివి ఎదురవుతున్నాయి కదా, ఈసారి నా ధైర్యంను చూసుకుందాం అని అనుకొని ఆ రంధ్రంలో నుంచి దూరిపోయింది. పొదల మధ్య చాలా తెలివిగా తిరుగుతూ మరో దారి గమనించింది. ఇంతలో సింహం కూడా అక్కడికి వచ్చేసింది. కానీ చిన్ను కనిపించలేదు. సింహం చాలాసేపు చిన్నుని వెతికింది, కానీ అది పొదల రంధ్రంలోకి ఎలా వెళ్ళిందో కూడా అర్థం కాలేదు. చివరికి విసిగిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చిన్ను బయటకు వచ్చి మిగతా జంతువుల దగ్గరికి వెళ్ళి తన భయం ఎలా ధైర్యంగా మారిందో, ఆ ధైర్యంతో తను ఎలా సింహాన్ని తప్పించుకుందో అందరికీ చెప్పింది. అందరూ దాని మాటలు విని ఆశ్చర్యపోయారు. ఇందులోని నీతి ఏమిటంటే, భయంతో పరుగు తీస్తే సమస్య వెంటపడతాయి, కానీ ధైర్యంగా నిలబడితే సమస్యలే పారిపోతాయి. చిన్నవాళ్ళైనా ధైర్యంతో తెలివితో పెద్దవారిని జయించవచ్చు. అనగనగా ఒక చిన్న గ్రామం పక్కనే ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో జంతువులు జీవించేవి. వాటిలో ఒకటి నక్క, మరొకటి మొసలి. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. మొదట్లో వారు ఎంతో నిజాయితీగా స్నేహపూర్వకంగా కలిసిమెలిసి జీవించేవారు. కానీ నక్క చాలా చురుకైనదే అయినా అంతే మోసంగా ఆలోచించేది. ఎప్పుడూ ఇతర జంతువులను మోసం చేస్తూ తనకే లాభం కలిగేలా చూస్తూ ఉండేది. మొసలి మాత్రం చాలా నిజాయితీగా ఉండేది. ఒకరోజు నక్కకు తీవ్రంగా ఆకలి వేసింది. అయితే ఆ రోజు ఏమీ దొరకలేదు. అప్పుడు అది ఒక మోసాన్ని ఆలోచించింది. మొసలిని పిలిచి ఇలా అంది, మిత్రమా, మనమిద్దరం కలిసి చేపలు పట్టుకుందామా అని అడిగింది. నీవు నీ తోకను నదిలో ఉంచు, చేపలు వస్తే వాటిని తినిపెడదాం అని చెప్పింది. మోసం ఉద్దేశాన్ని తెలియని మొసలి అంగీకరించింది. ఇది నక్క మాటలు నమ్మి తన తోకను నదిలో ఉంచింది. నక్క మాత్రం ఆ విషయాన్ని నవ్వుకుంటూ చూస్తూ ఉండిపోయింది. నీటిలో ఏ చేప కూడా రాలేదు. కొంతసేపటి తర్వాత మొసలి గట్టిగా ఇలా అడిగింది, నన్ను నువ్వు మోసగిస్తున్నావు కదా, ఏమీ చేపలు రావటం లేదు. నక్క వచ్చేసి నవ్వుతూ ఇలా అంది, నీవు ఎంత మూర్ఖుడివో, నీ తోకను నీటిలో ఉంచి చేపలు పట్టుకుంటావా? ఇది కేవలం నిన్ను వెధవను చెయ్యడానికే చేసిన పని. మొసలికి చాలా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నక్క మళ్ళీ తన మోసంతో గర్వంతో ఇలా రోజులు గడిచాయి. మొసలి మాత్రం ఈ విషయాన్ని మర్చిపోలేదు. కొన్ని రోజుల తర్వాత మొసలికి ఒక ఆలోచన వచ్చింది. అది నక్కను మళ్ళీ కలిసి మంచిగా పలకరించి ఇలా అంది, స్నేహితుడా, నీవు చాలా తెలివైన వాడివి కదా, నిన్ను మళ్ళీ చూడడం సంతోషంగా ఉంది. ఈరోజు నీ తెలివితో మన ఇద్దరికీ మంచి ఆహారం దొరకాలి. నక్క ఆనందపడి మొసలి మళ్ళీ మోసం చెయ్యాలని అనుకుంది. ఇద్దరూ కలిసి నది దగ్గరికి వెళ్ళారు. మొసలి ముందుగా నీటిలోకి వెళ్ళింది. నక్క అలజడిగా ఉన్నా తన పక్కనే మొసలి ఉందని నమ్మింది. సరిగ్గా అప్పుడే మొసలి ఒక్కసారిగా దానిపై దూకి నక్కను పట్టుకుని నీటిలోకి లాగేసింది. నక్క అరవడం మొదలుపెట్టింది. ఓ మిత్రమా, నీవు నన్ను మోసం చేస్తున్నావా? నీవు కూడా నన్ను మోసం చేస్తే మన స్నేహానికి అర్థమేంటి? మొసలి శాంతంగా కానీ కఠినంగా ఇలా సమాధానమిచ్చింది. నీవు నన్ను మోసం చేసి నవ్వుకున్నావు కదా, కానీ నిజమైన స్నేహం నమ్మకంపై ఉంటుంది. నీవు నన్ను మోసం చేసినందుకు ఇప్పుడు నీకు ఇది ఫలితం
ఉంది అంతే. నీటిలో నక్క మునిగిపోయింది. ఇందులోని నీతి ఏమిటంటే, అధర్మం చేయువాడు ఎంత తెలివిగా ఉన్నా ఆలోచించేవాడు నిజాయితీగా ఉంటే గెలుస్తాడు. నమ్మకాన్ని మోసం చేసేవారు ఎంతకాలం నిండుగా ఉండలేరు. ఒకరోజు తప్పక శిక్షను ఎదుర్కొంటారు. నిజాయితీగా, విశ్వాసం, స్నేహం లాంటి విలువలు కాపాడేవారే నిజమైన విజేతలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.